భారత టీ20 జట్టులో భారీ మార్పులు చోటు చేసుకుంటున్నాయి. జట్టు కెప్టెన్ గా ఉన్న సూర్యకుమార్ యాదవ్ ఇకపై ఆ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్టు సమాచారం. దీంతో టీ20 జట్టుకు కొత్త కెప్టెన్ ఎంపిక చేయాలనే దిశగా సెలెక్టర్లు ముందడుగు వేశారు. ఇక టీ20 ఫార్మాట్ లో గత కొన్ని సంవత్సరాలుగా భారత్ కు కీలక ఆటగాడిగా నిలిచిన సూర్యకుమార్ యాదవ్ తన దూకుడు బ్యాటింగ్ తో ప్రపంచ క్రికెట్ లో ప్రత్యేక గుర్తింపు పొందాడు. ఆయన నాయకత్వంలో భారత జట్టు అనేక విజయాలు సాధించింది. ముఖ్యంగా ఇటీవల జరిగిన ఐసీసీ మెన్స్ టీ20 వరల్డ్ కప్ లో భారత్ మంచి ప్రదర్శన కనబరిచింది. అయితే వయస్సు, భవిష్యత్తు, జట్టు నిర్మాణం వంటి అంశాలను దృష్టిలో పెట్టుకుని సెలెక్టర్లు టీ20 జట్టులో కొత్త నాయకత్వానికి అవకాశం ఇవ్వాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం 35 ఏళ్ల వయసులో ఉన్న సూర్యకుమార్ యాదవ్ భవిష్యత్తులో ఎక్కువగా బ్యాట్స్మెన్ గా మాత్రమే కొనసాగాలని నిర్ణయించుకున్నట్టు క్రికెట్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇక ఈ నేపథ్యంలో టీ20 జట్టు కొత్త కెప్టెన్ గా ఎవరు బాధ్యతలు చేపడతారన్నది ఆసక్తికరంగా మారింది. మాజీ క్రికెటర్లు, విశ్లేషకులు పలువురు ఆటగాళ్ల పేర్లను సూచిస్తున్నారు. ముఖ్యంగా సంజు శాంసన్ పేరు బలంగా వినిపిస్తోంది. అయితే ఇటీవలే అతడు చూపించిన అద్భుతమైన ఫామ్, నాయకత్వ లక్షణాలు సెలెక్టర్లను ఆకట్టుకున్నాయని చెబుతున్నారు. ఇక మరోవైపు యువ ఆటగాళ్లకు కూడా అవకాశం ఇవ్వాలని బీసీసీఐ ఆలోచిస్తున్నట్టు సమాచారం. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని కొత్త కెప్టెన్ ను తయారు చేయాలని సెలెక్టర్లు భావిస్తున్నారు. అదే సమయంలో జట్టులో అనుభవం కూడా ఉండాలని చూస్తున్నారు. ఇక ఇటీవల ప్రకటించిన టీ20 జట్టులో అనేక మార్పులు కనిపించాయి. యువ ఆటగాళ్లకు ఎక్కువ అవకాశాలు ఇవ్వడంతో పాటు జట్టులో సమతౌల్యాన్ని కాపాడే ప్రయత్నము జరిగింది. బౌలింగ్, బ్యాటింగ్, ఆల్రౌండర్ల ఎంపికలో కూడా సెలెక్టర్లు కొత్త వ్యూహాన్ని అమలు చేస్తున్నారని తెలుస్తోంది. ఇక క్రికెట్ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం భారత టీ20 జట్టులో ఇప్పుడు ఒక కొత్త యుగం ప్రారంభమవుతోంది. సీనియర్ ఆటగాళ్ల అనుభవం, యువ ఆటగాళ్ల ఉత్సాహం కలిసినప్పుడు జట్టు మరింత బలంగా మారే అవకాశం ఉంది. ఇక సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీ నుంచి తప్పుకున్నా కూడా జట్టుకు ఆయన సేవలు కొనసాగుతాయని భావిస్తున్నారు. అతడి అనుభవం మరియు దూకుడు బ్యాటింగ్ భారత జట్టుకు ఇంకా ఎంతో ఉపయోగపడనుంది. ఇక అభిమానుల దృష్టి ఇప్పుడు కొత్త కెప్టెన్ ఎవరవుతారన్న దానిపై ఉంది. త్వరలోనే బీసీసీఐ అధికారికంగా టీ20 జట్టు కెప్టెన్ ను ప్రకటించే అవకాశం ఉందని సమాచారం. మరి టీ20 జట్టుకు కొత్త నాయకత్వం ఎవరి చేతిలోకి వెళ్తుంది? కొత్త కెప్టెన్ తో టీమిండియా ఎలా ప్రదర్శన చూపిస్తుంది అనే ప్రశ్నలకు సమాధానం త్వరలోనే తెలుస్తోంది. భారత టీ20 జట్టులో భారీ మార్పులు చోటు చేసుకుంటున్నాయి. జట్టు కెప్టెన్ గా ఉన్న సూర్యకుమార్ యాదవ్ ఇకపై ఆ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్టు సమాచారం. దీంతో టీ20 జట్టుకు కొత్త కెప్టెన్ ఎంపిక చేయాలనే దిశగా సెలెక్టర్లు ముందడుగు వేశారు. ఇక టీ20 ఫార్మాట్ లో గత కొన్ని సంవత్సరాలుగా భారత్ కు కీలక ఆటగాడిగా నిలిచిన సూర్యకుమార్ యాదవ్ తన దూకుడు బ్యాటింగ్ తో ప్రపంచ క్రికెట్ లో ప్రత్యేక గుర్తింపు పొందాడు. ఆయన నాయకత్వంలో భారత జట్టు అనేక విజయాలు సాధించింది. ముఖ్యంగా ఇటీవల జరిగిన ఐసీసీ మెన్స్ టీ20 వరల్డ్ కప్ లో భారత్ మంచి ప్రదర్శన కనబరిచింది. అయితే వయస్సు, భవిష్యత్తు, జట్టు నిర్మాణం వంటి అంశాలను దృష్టిలో పెట్టుకుని సెలెక్టర్లు టీ20 జట్టులో కొత్త నాయకత్వానికి అవకాశం ఇవ్వాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం 35 ఏళ్ల వయసులో ఉన్న సూర్యకుమార్ యాదవ్ భవిష్యత్తులో ఎక్కువగా బ్యాట్స్మెన్ గా మాత్రమే కొనసాగాలని నిర్ణయించుకున్నట్టు క్రికెట్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇక ఈ నేపథ్యంలో టీ20 జట్టు కొత్త కెప్టెన్ గా ఎవరు బాధ్యతలు చేపడతారన్నది ఆసక్తికరంగా మారింది. మాజీ క్రికెటర్లు, విశ్లేషకులు పలువురు ఆటగాళ్ల పేర్లను సూచిస్తున్నారు. ముఖ్యంగా సంజు శాంసన్ పేరు బలంగా వినిపిస్తోంది. అయితే ఇటీవలే అతడు చూపించిన అద్భుతమైన ఫామ్, నాయకత్వ లక్షణాలు సెలెక్టర్లను ఆకట్టుకున్నాయని చెబుతున్నారు. ఇక మరోవైపు యువ ఆటగాళ్లకు కూడా అవకాశం ఇవ్వాలని బీసీసీఐ ఆలోచిస్తున్నట్టు సమాచారం. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని కొత్త కెప్టెన్ ను తయారు చేయాలని సెలెక్టర్లు భావిస్తున్నారు. అదే సమయంలో జట్టులో అనుభవం కూడా ఉండాలని చూస్తున్నారు. ఇక ఇటీవల ప్రకటించిన టీ20 జట్టులో అనేక మార్పులు కనిపించాయి. యువ ఆటగాళ్లకు ఎక్కువ అవకాశాలు ఇవ్వడంతో పాటు జట్టులో సమతౌల్యాన్ని కాపాడే ప్రయత్నము జరిగింది. బౌలింగ్, బ్యాటింగ్, ఆల్రౌండర్ల ఎంపికలో కూడా సెలెక్టర్లు కొత్త వ్యూహాన్ని అమలు చేస్తున్నారని తెలుస్తోంది. ఇక క్రికెట్ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం భారత టీ20 జట్టులో ఇప్పుడు ఒక కొత్త యుగం ప్రారంభమవుతోంది. సీనియర్ ఆటగాళ్ల అనుభవం, యువ ఆటగాళ్ల ఉత్సాహం కలిసినప్పుడు జట్టు మరింత బలంగా మారే అవకాశం ఉంది. ఇక సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీ నుంచి తప్పుకున్నా కూడా జట్టుకు ఆయన సేవలు కొనసాగుతాయని భావిస్తున్నారు. అతడి అనుభవం మరియు దూకుడు బ్యాటింగ్ భారత జట్టుకు ఇంకా ఎంతో ఉపయోగపడనుంది. ఇక అభిమానుల దృష్టి ఇప్పుడు కొత్త కెప్టెన్ ఎవరవుతారన్న దానిపై ఉంది. త్వరలోనే బీసీసీఐ అధికారికంగా టీ20 జట్టు కెప్టెన్ ను ప్రకటించే అవకాశం ఉందని సమాచారం. మరి టీ20 జట్టుకు కొత్త నాయకత్వం ఎవరి చేతిలోకి వెళ్తుంది? కొత్త కెప్టెన్ తో టీమిండియా ఎలా ప్రదర్శన చూపిస్తుంది అనే ప్రశ్నలకు సమాధానం త్వరలోనే తెలుస్తోంది. భారత టీ20 జట్టులో భారీ మార్పులు చోటు చేసుకుంటున్నాయి. జట్టు కెప్టెన్ గా ఉన్న సూర్యకుమార్ యాదవ్ ఇకపై ఆ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్టు సమాచారం. దీంతో టీ20 జట్టుకు కొత్త కెప్టెన్ ఎంపిక చేయాలనే దిశగా సెలెక్టర్లు ముందడుగు వేశారు. ఇక టీ20 ఫార్మాట్ లో గత కొన్ని సంవత్సరాలుగా భారత్ కు కీలక ఆటగాడిగా నిలిచిన సూర్యకుమార్ యాదవ్ తన దూకుడు బ్యాటింగ్ తో ప్రపంచ క్రికెట్ లో ప్రత్యేక గుర్తింపు పొందాడు. ఆయన నాయకత్వంలో భారత జట్టు అనేక విజయాలు సాధించింది.
ముఖ్యంగా ఇటీవల జరిగిన ఐసీసీ మెన్స్ టీ20 వరల్డ్ కప్ లో భారత్ మంచి ప్రదర్శన కనబరిచింది. అయితే వయస్సు, భవిష్యత్తు, జట్టు నిర్మాణం వంటి అంశాలను దృష్టిలో పెట్టుకుని సెలెక్టర్లు టీ20 జట్టులో కొత్త నాయకత్వానికి అవకాశం ఇవ్వాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం 35 ఏళ్ల వయసులో ఉన్న సూర్యకుమార్ యాదవ్ భవిష్యత్తులో ఎక్కువగా బ్యాట్స్మెన్ గా మాత్రమే కొనసాగాలని నిర్ణయించుకున్నట్టు క్రికెట్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇక ఈ నేపథ్యంలో టీ20 జట్టు కొత్త కెప్టెన్ గా ఎవరు బాధ్యతలు చేపడతారన్నది ఆసక్తికరంగా మారింది. మాజీ క్రికెటర్లు, విశ్లేషకులు పలువురు ఆటగాళ్ల పేర్లను సూచిస్తున్నారు. ముఖ్యంగా సంజు శాంసన్ పేరు బలంగా వినిపిస్తోంది. అయితే ఇటీవలే అతడు చూపించిన అద్భుతమైన ఫామ్, నాయకత్వ లక్షణాలు సెలెక్టర్లను ఆకట్టుకున్నాయని చెబుతున్నారు. ఇక మరోవైపు యువ ఆటగాళ్లకు కూడా అవకాశం ఇవ్వాలని బీసీసీఐ ఆలోచిస్తున్నట్టు సమాచారం. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని కొత్త కెప్టెన్ ను తయారు చేయాలని సెలెక్టర్లు భావిస్తున్నారు. అదే సమయంలో జట్టులో అనుభవం కూడా ఉండాలని చూస్తున్నారు. ఇక ఇటీవల ప్రకటించిన టీ20 జట్టులో అనేక మార్పులు కనిపించాయి. యువ ఆటగాళ్లకు ఎక్కువ అవకాశాలు ఇవ్వడంతో పాటు జట్టులో సమతౌల్యాన్ని కాపాడే ప్రయత్నము జరిగింది. బౌలింగ్, బ్యాటింగ్, ఆల్రౌండర్ల ఎంపికలో కూడా సెలెక్టర్లు కొత్త వ్యూహాన్ని అమలు చేస్తున్నారని తెలుస్తోంది. ఇక క్రికెట్ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం భారత టీ20 జట్టులో ఇప్పుడు ఒక కొత్త యుగం ప్రారంభమవుతోంది. సీనియర్ ఆటగాళ్ల అనుభవం, యువ ఆటగాళ్ల ఉత్సాహం కలిసినప్పుడు జట్టు మరింత బలంగా మారే అవకాశం ఉంది. ఇక సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీ నుంచి తప్పుకున్నా కూడా జట్టుకు ఆయన సేవలు కొనసాగుతాయని భావిస్తున్నారు. అతడి అనుభవం మరియు దూకుడు, బ్యాటింగ్ భారత జట్టుకు ఇంకా ఎంతో ఉపయోగపడనుంది. ఇక అభిమానుల దృష్టి ఇప్పుడు కొత్త కెప్టెన్ ఎవరవుతారన్న దారిపై ఉంది. త్వరలోనే బీసీసీఐ అధికారికంగా టీ20 జట్టు కెప్టెన్ ను ప్రకటించే అవకాశం ఉందని సమాచారం. మరి టీ20 జట్టుకు కొత్త నాయకత్వం ఎవరి చేతిలోకి వెళ్తుంది? కొత్త కెప్టెన్ తో టీమిండియా ఎలా ప్రదర్శన చూపిస్తుంది అనే ప్రశ్నలకు సమాధానం త్వరలోనే తెలుస్తోంది.